సో ఇవాల్టి ఎడిటోరియల్లోకి వచ్చేస్తే టైటిల్ ఆఫ్ టుడేస్ ఎడిటోరియల్ స్ట్రాటజిక్ మిస్ఫైర్. మిస్ఫైర్ అవ్వడం అంటే అర్థం ఏంటమ్మా? మనం ఏదో ప్లాన్ చేసాం, అనుకున్నది అవ్వలేదు, అనుకున్నది అవ్వకుండా మన గోల్ని మనం రీచ్ అవ్వలేకపోతే అప్పుడు మిస్ఫైర్ అయింది అంటాం, ఫెయిల్ అయింది అంటాం. సో మిస్ఫైర్ ఈజ్ నథింగ్ బట్ ఫెయిల్యూర్. స్ట్రాటజిక్ మిస్ఫైర్ అంటే స్ట్రాటజిక్ ఫెయిల్యూర్, వ్యూహాత్మక వైఫల్యం, వ్యూహాత్మక వైఫల్యం అని అర్థం. సో ఇజ్రాయెల్ మస్ట్ బీ రీన్డ్ ఇన్ ఫర్ పీస్ అండ్ స్టెబిలిటీ ఇన్ వెస్ట్ ఏషియా. సో ఈ ఆర్టికల్ కూడా మనకి జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించిన ఆర్టికలే. ఇజ్రాయెల్ని ఏం చేయాలమ్మా? యు మస్ట్ రీన్ ఇన్. ఇజ్రాయెల్ని ఏం చేయాలి? యు మస్ట్ రీన్ ఇన్. రీన్ ఇన్ అంటే కంట్రోల్, అదుపు చేయాలి. ఇజ్రాయెల్ మస్ట్ బీ రీన్డ్ ఇన్ ఫర్ పీస్ అండ్ స్టెబిలిటీ ఇన్ వెస్ట్ ఏషియా. వెస్ట్ ఏషియాలో పీస్ అండ్ స్టెబిలిటీ మనకి కావాలి అంటే ఇజ్రాయెల్ని అదుపు చేయాలి, అది కంట్రోల్ తప్పి ప్రవర్తిస్తోంది ఆ దేశం అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ద 12-day war between Iran and Israel ended with a tense ceasefire. ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య 12 రోజుల పాటు జరిగిన యుద్ధం ended with a tense ceasefire. టెన్స్ అంటే టెన్షన్తో కూడిన ఒక సీజ్ ఫైర్తో, అంటే కాల్పుల విరమణతో అది ఎండ్ అయ్యింది. సీజ్ ఫైర్ అంటే టెంపరరీ స్టాపేజ్ ఆఫ్ వార్, వార్ని టెంపరరీగా ఆపడాన్ని మనం సీజ్ ఫైర్ అని చెప్పేసి అంటాం. ఇజ్రాయెల్ క్లెయిమ్స్ దట్ ఇట్ హ్యాస్ సెట్ బ్యాక్ ఇరాన్స్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ బై ఇయర్స్ ఇన్ ఏ హిస్టారిక్ విక్టరీ. ఇజ్రాయెల్ క్లెయిమ్స్ అంటే చెప్తోంది, అంటోంది, ఆఫెన్ వితౌట్ ఎవిడెన్స్, సరైన ఎవిడెన్స్ లేకుండా అనడాన్ని మనం క్లెయిమ్ అంటాం. దట్ ఇట్ హెస్ సెట్ బ్యాక్ ఇరాన్స్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ బై ఇయర్స్. ఇది ఒక చారిత్రాత్మక విజయం, ఇరాన్ యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్ని కొన్ని సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళాం మేము అని చెప్పేసి ఇజ్రాయెల్ అంటోంది. ఇక్కడ మేజర్గా ఇజ్రాయెల్ యొక్క బాధ ఏంటి? ఇరాన్ యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్ అలాగే కొనసాగితే, వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ అనేవి తయారు చేస్తే మన సేఫ్టీకి ప్రాబ్లం కదా, సెక్యూరిటీకి ప్రాబ్లం కదా. సో ఇరాన్ న్యూక్లియర్ వెపన్ అనేది తయారు చేయకుండా ఆపాలి అంటే వాళ్ళ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని మధ్యలోనే ఆపేసేలాగా చెయ్యాలి అనేది వీళ్ళ గోల్. దానికోసం అని చెప్పేసి ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో దానికోసమే మీకు కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇస్తాను. ఐ విల్ గివ్ యూ సమ్ బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్ టు దిస్. మీకు ఇది మొన్న కూడా చెప్పాను, మనకి వరల్డ్ వార్ 2 అయిన తర్వాత యూనిట్ టు అండర్స్టాండ్ ద కాంటెక్స్ట్ ఆఫ్ న్యూక్లియర్ వార్. వరల్డ్ వార్ 2 అయిన తర్వాత మనకి 2 సూపర్ పవర్స్ వచ్చాయి, ఒకటి యుఎస్, రెండవది యుఎస్ఎస్ఆర్. సో యుఎస్తో పాటు మనకి వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా జట్టుకట్టాయి. యుఎస్ఎస్ఆర్కి ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా జనరల్గా యుఎస్ఎస్ఆర్తో జట్టు కట్టడం జరిగింది రైట్ ఆఫ్టర్ వరల్డ్ వార్ 2. అయితే ఈ 2 గ్రూప్స్కి మధ్య మనకి కోల్డ్ వార్ అనేది నడిచింది. సో కోల్డ్ వార్ అంటే యాక్చువల్ వార్ అనేది జరగలేదు, కానీ ఒకరినొకరు ట్రస్ట్ చేసుకొని పరిస్థితి. సో ఈ టైంలో మీకు తెలుసు, వరల్డ్ వార్ 2లో హిరోషిమా మరియు నాగసాకి మీద న్యూక్లియర్ బాంబ్స్ అనేవి వేయడం జరిగింది. సో కాబట్టి అది అమెరికా వేసింది. సో అమెరికా అప్పటికే డెవలప్ చేసేసింది. సో ఇంకా యుఎస్ఎస్ఆర్ కూడా పోటాపోటీగా న్యూక్లియర్ బాంబ్స్ డెవలప్ చేయడం మొదలుపెట్టింది. సో 2 దేశాలు, 2 గ్రూపులు కూడా న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తూ P5 కంట్రీస్ అంటే మనకి చైనా, రష్యా ఆర్ యుఎస్ఎస్ఆర్, యుఎస్, యూకే, ఫ్రాన్స్, ఈ 5 దేశాలు కూడా న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేస్తాయి. ఇంకా మిగిలిన దేశాలు, వీటిని శత్రువులుగా భావించే దేశాలు కూడా ఆ దిశగా అడుగులు మొదలుపెట్టేశాయి. సో ఇలా ప్రపంచమంతా న్యూక్లియర్ వెపన్స్తో నిండిపోతే దానివల్ల ఏం జరుగుతుందో, మళ్ళీ అది ఏ విధ్వంసానికి దారితీస్తుందో అని భావించి న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అనేది 1960sలో తీసుకురావడం జరిగింది. సో నాన్ ప్రొలిఫరేషన్ అంటే న్యూక్లియర్ వెపన్స్ ఇంకా స్ప్రెడ్ అవ్వకుండా చూడాలి, ఉన్న వాటిని డిసార్మ్ చేయాలి, న్యూక్లియర్ ఎనర్జీని పీస్ఫుల్ పర్పస్కే వాడాలి అనే 3 పిల్లర్స్తో న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ వచ్చింది. ఈ ట్రీటీని ఇరాన్ సైన్ చేసింది. ఇరాన్ ఈజ్ అ సిగ్నేటరీ టు దిస్ ట్రీటీ. ఇజ్రాయెల్ కానీ, ఇండియా కానీ, పాకిస్తాన్ కానీ, ఈ 3 దేశాలు కూడా ఎన్పిటిని సైన్ చేయలేదు. ఈ 3 దేశాలు ఎన్పిటిని సైన్ చేయలేదు. కానీ ఇరాన్ అఫీషియల్గా ఒప్పుకుంది, మేము న్యూక్లియర్ వెపన్స్ తయారు చెయ్యము అని. సో ఎన్పిటి సైన్ చేయడం అంటే ఆల్రెడీ న్యూక్లియర్ వెపన్స్ ఉన్న దేశాలు ఇంకా స్ప్రెడ్ చేయమని మాటిచ్చినట్టు, అలాగే న్యూక్లియర్ వెపన్స్ లేని దేశాలు తయారు చెయ్యము అని మాటిచ్చినట్టు. సో ఆ రకంగా ఇరాన్ అఫీషియల్గానే మాటిచ్చింది న్యూక్లియర్ వెపన్స్ తయారు చెయ్యము అని. అలాగే 2015లో ఇరాన్ JCPOA సైన్ చేసింది, జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఎవరితో సైన్ చేసింది? P5+1 కంట్రీస్తో. P5 అంటే ఈ పర్మనెంట్ 5 +1 జర్మనీ. సో ఈ 6 కంట్రీస్తో
JCPOA, దీన్నే మనం ఇరాన్ యుఎస్ న్యూక్లియర్ డీల్ అని కూడా అంటాం. ఇది సైన్ చేసింది. సైన్ చేసి ఏం చెప్పిందంటే మేము న్యూక్లియర్ ప్రోగ్రామ్ని మేము వెపన్స్ వరకు వెళ్ళము, మేము లిమిట్ చేస్తాం, యురేనియం ఎన్రిచ్మెంట్ అనేది ఒక సర్టెన్ పర్సెంటేజ్ మించి చెయ్యము అని చెప్పి మాట ఇచ్చింది. సో సర్టెన్ పర్సెంటేజ్ అంటే ఇప్పుడు యురేనియం ఎన్రిచ్మెంట్ ఎంత పెంచుకుంటూ వెళ్ళిపోతే అంత ఎక్కువ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడానికి అవకాశం లభిస్తుంది. సో మేము యురేనియంని న్యూక్లియర్ ఎనర్జీ కోసం, పవర్ కోసం మాత్రమే వాడతాము, వెపన్స్ కోసం వాడమని చెప్పి మాట ఇచ్చి సైన్ చేసింది. దానికి ప్రతిగా ఇరాన్ పైన విధించిన ఆంక్షల్ని అమెరికా తగ్గించింది. ఇది బరాక్ ఒబామా టైంలో జరిగింది. మనకి మన ట్రంప్ వచ్చిన తర్వాత, ట్రంప్ ఫస్ట్ టర్మ్లో ట్రంప్ ఇరాన్ని ట్రస్ట్ చేయకుండా హీ కేమ్ అవుట్ ఆఫ్ దిస్ డీల్ యూనిలేటరల్లీ, తనంతట తానే యూనిలేటరల్గా ఈ డీల్ నుంచి, ఇరాన్ యుఎస్ న్యూక్లియర్ డీల్ నుంచి బయటకు వచ్చేసారు. బైడెన్ హయాంలో మళ్ళీ ఇది రెస్టోర్ అవుతుందని అనుకున్నారు కానీ ఇంకా రెస్టోర్ అవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ చర్చలు అనేవి జరుగుతున్నాయి. ఇది కాంటెక్స్ట్, ఇది మైండ్లో పెట్టుకోండి. సో ఇజ్రాయెల్ భయం ఏంటంటే ఇరాన్ ఒకవేళ న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేసేస్తే అది మాకు డేంజర్, సో ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయకుండా మేము ఎలాగైనా ఆపేస్తాము అని చెప్పేసి ఇజ్రాయెల్ ప్రయత్నం చేస్తోందన్నమాట. ఇది స్టోరీ. సో అందుకే ఇప్పుడు ఇరాన్ యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్ని కొన్ని సంవత్సరాల పాటు మేము వెనక్కి తీసుకెళ్ళగలిగాం. ఎలా వెనక్కి తీసుకెళ్ళగలిగారు? ఇంపార్టెంట్ సైంటిస్టులని, దానికి సంబంధించిన వాళ్ళని చంపేయడం, ఫెసిలిటీస్ని ధ్వంసం చేయడం, అవన్నీ మళ్ళీ రీబిల్డ్ చేయాలంటే ఇరాన్కి ఎన్నో సంవత్సరాలు పడుతుంది అని వీళ్ళ ఉద్దేశం. సో కొన్ని సంవత్సరాలు వాళ్ళ న్యూక్లియర్ రీసెర్చ్ని వెనక్కి తీసుకెళ్ళగలిగాం అనేది ఇజ్రాయెల్ యొక్క వాదన. బట్ ద రియాలిటీ అపియర్స్ టు బి మోర్ కాంప్లెక్స్. అది వాళ్ళు చెప్తున్న పాయింట్. బట్ రియాలిటీ చూస్తే ఇట్ అపియర్స్ టు బి మోర్ కాంప్లెక్స్. వాళ్ళు చెప్పినంత సింపుల్గా అయితే లేదు రియాలిటీ. ఇట్ ఈస్ ఫార్ మోర్ కాంప్లికేటెడ్ దాన్ వాట్ ఇజ్రాయెల్ క్లెయిమింగ్. ఇజ్రాయెల్ క్లెయిమ్ చేస్తున్న దానికంటే ఇట్ ఈస్ మచ్ మోర్ కాంప్లికేటెడ్ అని చెప్పేసి మనకి చెప్తోంది దిస్ ఆర్టికల్. ఇరాన్ హ్యాస్ సఫర్డ్ ఎనార్మస్ డ్యామేజ్. ఇజ్రాయెల్ చెప్పినట్టుగానే ఇరాన్కి చాలా ఎక్కువ నష్టం జరిగింది, అందులో డౌట్ ఏమీ లేదు. ఇట్స్ కీ న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఫర్ అటాక్. కీ అంటే ఇంపార్టెంట్, తనకి ఇంపార్టెంట్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ అన్నీ కూడా అటాక్ చేయబడ్డాయి. మచ్ ఆఫ్ ఇట్స్ టాప్ చైన్ కమాండ్ వాజ్ ఎలిమినేటెడ్. ఓకే, దాంట్లో టాప్ మోస్ట్ పీపుల్ చాలామంది వాళ్ళు ఎలిమినేట్ చేయబడ్డారు. ఇన్ఫ్యాక్ట్ ఇరాన్ యొక్క మిలిటరీలో టాప్ చైన్ కమాండ్ అంటే మీనింగ్ అంటే మిలిటరీలో టాప్ ఆఫీసర్స్ని చాలామంది చంపేశారు. అండ్ ఇట్స్ ఎయిర్ డిఫెన్సెస్ ప్రూవ్డ్ వర్చువల్లీ ఇన్ఎఫెక్టివ్. అంటే ఇజ్రాయెల్ ద్వారా వస్తున్న మిసైల్స్ని ఇంటర్సెప్ట్ చేయడంలో ఇరాన్ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అంత ఎఫెక్టివ్గా లేవని చెప్పి మనకి ప్రూవ్ అయిపోయింది. ఎందుకంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఇండియాకి అంత మంచి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది కాబట్టే పాకిస్తాన్ నుంచి మన మీదకి వచ్చిన ఒక్క మిసైల్ కూడా ఏ డ్యామేజ్ని కూడా చేయలేకపోయింది. దట్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ ఇండియాస్ టాప్ మోస్ట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ S-400. అలా ఇరాన్కి అంత స్ట్రాంగ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది లేదు. అది లేకపోవడం వల్లే ఇజ్రాయెల్ నుంచి వస్తున్న మిసైల్స్ని అవి ఇంటర్సెప్ట్ చేయడం అంటే మిసైల్ మన మీద పడకుండా దారిలోనే దాన్ని ఆపేసి నాశనం చేయడం, అది చేయలేకపోయింది. ఆ విషయం కూడా బయటపడింది. మోర్ దాన్ 600 పీపుల్, మోస్ట్లీ సివిలియన్స్ వర్ కిల్డ్. ఇరాన్లో 600కి పైగా పీపుల్ చనిపోయారు, దాంట్లో చాలామంది సివిలియన్స్ ఉన్నారు. ఇట్ విల్ టేక్ ఇయర్స్ ఇఫ్ నాట్ డెకేడ్స్ ఫర్ ఇరాన్ టు రీబిల్డ్ వాట్ ఇట్ హ్యాస్ లాస్ట్. ఇరాన్ తను కోల్పోయింది మళ్ళీ రీబిల్డ్ చేయాలంటే దశాబ్దాలు కాకపోవచ్చు కానీ డెఫినెట్గా కొన్ని సంవత్సరాలు అయితే పడుతుంది అని చెప్పేసి ఈ స్టేట్మెంట్ చెప్తోంది. ఎట్ అయినప్పటికీ విక్టరీస్ అండ్ డిఫీట్స్ ఇన్ వార్స్ ఆర్ నాట్ మెజర్డ్ బై మెటీరియల్ లాసెస్ ఎలోన్. యుద్ధంలో విక్టరీస్ మరియు డిఫీట్స్ అనేవి ఆర్ నాట్ మెజర్డ్ బై మెటీరియల్ లాసెస్ ఎలోన్. అంటే అర్థం ఏంటమ్మా? మెటీరియల్ లాసెస్ అంటే నాకు ఇంత నష్టమైంది, ఇన్ని కోట్లు నష్టమైంది, ఎంతమంది మనుషులు కోల్పోయాం, లేకపోతే ఎన్ని ఫెసిలిటీస్ పోయాయి, ఓన్లీ ఎదుటివాడికి మనం ఎంత లాస్ చేసేసాము అనే దాన్ని బట్టి మనం వార్లో విక్టరీ లేదా డిఫీట్ని మెజర్ చేయము. అంటే అది ఒక్కటే కాదు, ఇంకా చూడాల్సిన చాలా ఇష్యూస్ ఉన్నాయని అర్థం. డిస్పైట్ ద లాసెస్ అండ్ ఎ క్లియర్ పవర్ ఇంబ్యాలెన్స్, టెహ్రాన్ హ్యాస్ రిఫ్యూజ్డ్ టు క్యాపిట్యులేట్. ఎస్, నష్టపోయినప్పటికీ, పవర్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పటికీ, ఎందుకంటే ఇజ్రాయిల్ వెనకాల అమెరికా ఉంది, ఇరాన్కి ఏ ఒక్క దేశము కూడా సపోర్ట్ చేయలేదు. రష్యా కానీ, చైనా కానీ, పాకిస్తాన్ కానీ, నో కంట్రీ కేమ్ ఫార్వర్డ్ టు సపోర్ట్ ఇరాన్, వైల్ ఇజ్రాయిల్ వాజ్ ఓపెన్లీ సపోర్టెడ్ బై USA. అయినప్పటికీ సో క్లియర్గా తెలిసిపోతుంది పవర్ బ్యాలెన్స్ ఎటువైపు ఉందంటే అది ఇజ్రాయిల్ వైపే ఉంది. ఇరాన్ ఈజ్ అ వీకర్ పార్టీ హియర్. అయినప్పటికీ కూడా నీకంటే బలమైన ప్రత్యర్థితో నువ్వు ఫైట్ చేస్తున్నప్పటికీ కూడా ఇరాన్ హ్యాస్ రిఫ్యూజ్ టు క్యాపిట్యులేట్. క్యాపిట్యులేట్ అంటే అర్థం ఏంటమ్మా? తలగ్గడం, లొంగిపోవడం. తల దించడానికి ఇరాన్ రిఫ్యూజ్ చేసింది, ఒప్పుకోలేదు. ఎంతైనా ఫైట్ చేస్తాను కానీ ఐ విల్ నాట్ క్యాపిట్యులేట్, నేను లొంగిపోను అని చెప్పేసి ఇరాన్ ఫైట్ చేసింది. ఇట్స్ గవర్నమెంట్ రికవర్డ్ స్విఫ్ట్లీ ఫ్రమ్ ద ఇనీషియల్ షాక్ ఆఫ్ June 13.
and its sustained retaliatory campaign of ballistic missile and drone attacks exposed vulnerabilities in Israel's wanted multi-layered air defense system. There were deaths. చూడండి ఈ సెంటెన్స్. ఇరాన్ యొక్క గవర్నమెంట్ జూన్ 13న ఇజ్రాయెల్ చేసిన దాడితో ఒక్కసారిగా షాక్కి గురైంది. అయినప్పటికీ ఇట్ రికవర్డ్ స్విఫ్ట్లీ అంటే క్విక్గా రికవర్ అయ్యింది. ఆ తర్వాత ఇట్స్ సస్టైన్డ్ అంటే కంటిన్యూస్గా ప్రొలాంగ్డ్గా చాలా ఏదో ఇవాళ చేసేసి వదిలేయకుండా కంటిన్యూస్గా రిటాలియేటరీ క్యాంపెయిన్. రిటాలియేషన్ అంటే అర్థం ఏంటమ్మా? దాడికి ప్రతిదాడిని మనం రిటాలియేషన్ అంటాం. ఇట్ సస్టైన్డ్ రిటాలియేటరీ క్యాంపెయిన్ ఆఫ్ బ్యాలిస్టిక్ మిసైల్ అండ్ డ్రోన్ అటాక్స్ exposed vulnerabilities in Israel's wanted multi-layered air defense system. ఇజ్రాయెల్ యొక్క వాంటెడ్, ఈ పదం చాలా ఇంపార్టెంట్. ఇది WANTED వాంటెడ్ కాదు, VAUNTED వాంటెడ్ అంటే మచ్ సెలబ్రేటెడ్, మచ్ స్పోకెన్ అబౌట్. అంటే ఇజ్రాయెల్ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా గొప్పదట కదా, ఇజ్రాయెల్ చాలా పవర్ఫుల్గా ఉంటుందట కదా అని అందరూ గొప్పగా చెప్పుకునేంత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇజ్రాయెల్ది. అలాంటి ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో కూడా వల్నరబిలిటీస్ అంటే వీక్నెసెస్ని ఇరాన్ యొక్క సస్టైన్డ్ బ్యాలిస్టిక్ మిసైల్ అండ్ డ్రోన్ అటాక్స్ ఎక్స్పోజ్ చేశాయి. అంటే అందరూ గొప్పగా చెప్పుకొని ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో కూడా వల్నరబిలిటీస్ దీని ద్వారా ఎక్స్పోజ్ అయ్యాయని చెప్తున్నారు. దేర్ వర్ డెత్స్, కొంతమంది చనిపోవడం కూడా జరిగింది, చావులు కూడా ఉన్నాయి. ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు who claimed early that his campaign could lead to regime change in Iran was eventually forced to accept a ceasefire after the US struck Iran's nuclear plants. So Prime Minister బెంజమిన్ నెతన్యాహు who claimed అంటే అన్నారు, చెప్పారు, ఏమన్నారు? దట్ హిస్ క్యాంపెయిన్ కుడ్ లీడ్ టు రెజీమ్ చేంజ్ ఇన్ ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ని మేము చేంజ్ చేస్తాము, ఆయతొల్లా రుహోల్లా ఖామినెయిని మేము చేంజ్ చేస్తామని చెప్పేసి ఆయన అన్న. రెజీమ్ అంటే గవర్నమెంట్, ప్రభుత్వం, దాన్ని మార్చేస్తాను, నేను చేస్తున్న ఈ కార్యక్రమం క్యాంపెయిన్ అంటే దట్ ప్రోగ్రామ్, వార్ ప్రోగ్రామ్ అనేది మొత్తం మార్చేస్తుందని చెప్పి ఆయన అన్నారు. అలాంటి ఆయన అంటే ఫైనల్గా చివరికి వాజ్ ఫోర్స్ టు యాక్సెప్ట్ సీజ్ ఫైర్ యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. ఆఫ్టర్ ద US స్ట్రక్ ఇరాన్స్ న్యూక్లియర్ ప్లాంట్స్, ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్ని స్ట్రైక్ చేసిన తర్వాత సీజ్ ఫైర్ యాక్సెప్ట్ చేసే పరిస్థితి చివరికి వచ్చిందంటే కాల్పుల విరమణ, యుద్ధాన్ని ఆపేస్తాను అని ఒప్పుకోవాల్సిన సిచ్యువేషన్కి ఇజ్రాయెల్ వచ్చింది. US ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ who had demanded Tehran's unconditional surrender announced de-escalation after Iran carried out a symbolic strike on American bases in Qatar and Iraq on Monday night. ఇరాన్ యొక్క ఇక్కడ ఏం రాశారమ్మా? US ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, అమెరికా యొక్క ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ who had demanded Iran's unconditional surrender. ఇంతకుముందు ఏమన్నారు? ఎటువంటి కండిషన్స్ లేకుండా నువ్వు సరెండర్ అవ్వాలని చెప్పేసి టెహరాన్ని డిమాండ్ చేశారు, ఇరాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఎవరు? డొనాల్డ్ ట్రంప్. అలాంటి ఆయన అనౌన్స్డ్ డీఎస్కలేషన్ అంటే అర్థం ఏంటమ్మా? డీఎస్కలేషన్ అంటే సిచ్యువేషన్ యొక్క తీవ్రతని తగ్గించడం, ఎస్కలేషన్ అంటే తీవ్రతని పెంచడం, ఇంటెన్సిఫై చేయడం, సమస్యని పెద్దది చేయడం, గొడవలు పెద్దది చేయడం. డీఎస్కలేషన్ అంటే గొడవల యొక్క తీవ్రత తగ్గించడం, గొడవల్ని శాంతి వైపు నడిపించడం. డీఎస్కలేషన్ని ఆయనే అనౌన్స్ చేశారు. ఆఫ్టర్ ఇరాన్ క్యారీడ్ అవుట్ ఏ సింబాలిక్ స్ట్రైక్ ఆన్ అమెరికన్ బేసిస్ ఇన్ ఖతార్ అండ్ ఇరాక్ ఆన్ మండే నైట్. ఇది వెరీ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్. ఆఫ్టర్ ఇరాన్ క్యారీడ్ అవుట్ ఏ సింబాలిక్ స్ట్రైక్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సింబాలిక్ స్ట్రైక్? బేసిక్గా ఏమైందంటే అమెరికా డైరెక్ట్గా వార్లో ఇన్వాల్వ్ అయిపోయి ఇరాన్ యొక్క న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద బంకర్ బాంబ్స్ వేసింది. బంకర్ బాంబ్స్ అంటే మనకి మిలిటరీలో బంకర్స్ అంటాం, అంటే చాలా థిక్ మెటీరియల్తో ఉంటాయి అవి. సో వాటిని బ్రేక్ చేయడం అంత ఈజీ కాదు. నార్మల్ బాంబ్స్ వాటిని ఏమీ చెయ్యవు. అంటే బాంబు దాడుల నుంచి వీటి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే బంకర్స్లో తలదాచుకుంటారు అన్నమాట. అలాంటి బంకర్స్ని కూడా డిస్ట్రాయ్ చేయగలిగే బాంబ్స్ని బంకర్ బాంబ్స్ అంటాం. అటువంటి బాంబ్స్ వేసింది USA. సో USA అలాంటి ఇరాన్ వార్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యేసరికి ఇరాన్ హెచ్చరించింది అనమాట, నెక్స్ట్ మేము చేయబోయే దాడి మీ ఊహకందదు, మేము వెస్ట్ ఏషియాలో ఉన్న ప్రతి అమెరికను మా టార్గెటే, మేము ఎవరి మీదైనా దాడి చేస్తాము, డైరెక్ట్గా మేము అమెరికా వరకు రావాల్సిన అవసరం లేదు. పక్కనే ఉన్న ఇరాక్లో US యొక్క బేస్ ఉంది, ఇటు పక్కనున్న ఖతార్లో US యొక్క బేస్ ఉంది, వాటి మీద మేము మిలిటరీ బేసెస్ అనమాట, ఎయిర్ బేసెస్ ఉన్నాయి, వాటి మీద మేము దాడి చేస్తాము అని చెప్పేసి ఇరాన్ ముందే హెచ్చరించింది. ఆ తర్వాత ఇరాన్ ఏం చేసిందంటే ఖతార్ మరియు ఇరాక్లో ఉన్న అమెరికన్ బేసెస్ పైన సింబాలిక్ స్ట్రైక్, వెరీ ఇంపార్టెంట్ సెంటెన్స్ ఇది. సింబాలిక్ స్ట్రైక్ అంటే అర్థం ఏంటి అంటే మీరు మా మీద దాడి చేస్తే మేము సైలెంట్గా గాజులు తొడుక్కొని కూర్చున్నాము అని అనిపించుకోకుండా, సరే US దాడి చేస్తే ఇరాన్ కూడా తిప్పికొట్టిందిరా అని అనిపించుకోవడానికి సింబాలిజం. అంటే ఇరాన్ ప్రజలకి ఒక ఇండికేషన్, ఇరాన్ సైలెంట్గా కూర్చోలేదు, అమెరికా దాడి చేసి దానికి ప్రతి దాడి చేసింది అని సింబాలిక్గా చూపించుకునే స్ట్రైక్ని మనం సింబాలిక్ స్ట్రైక్ అంటాం.
ఇన్ రియాలిటీ అమెరికాకి ఇరాన్ ముందే ఇన్ఫామ్ చేసింది, మేము పలానా టైంకి స్ట్రైక్ చేయబోతున్నామని చెప్పి. సో అంటే అర్థం ఏంటి, ఆ టైంకి మీ మనుషులు ఎవరు, మీ వెపన్స్ ఏవి అక్కడ లేకుండా చూసుకోండి. సో దీనివల్ల అమెరికాకి డ్యామేజ్ జీరో. బట్ స్టిల్ ఇరాన్ ఏమీ చేయకుండా గాజులు తొడుక్కొని కూర్చుంది అని అనిపించుకోకుండా మేము కూడా దాడికి ప్రతిదాడి చేశాము అని చెప్పుకోవడానికి పనికొచ్చే స్ట్రైక్ అనమాట ఇది. దాన్నే సింబాలిక్ స్ట్రైక్ అన్నాం. సింబాలిక్ అంటే సింబాలిజం, సింబల్, ఒక సిగ్నల్ లాగా, ఒక సూచన లాగా, మేము కూడా దాడి చేసేసాము, అమెరికా చేస్తే మేము గాజులు తొడుక్కుని కూర్చోలేదు అని చెప్పుకునే ఒక స్ట్రైకే ఈ సింబాలిక్ స్ట్రైక్. సో అట్లా ఇరాన్ చేయడం అనేది జరిగింది. ఆ సింబాలిక్ స్ట్రైక్ అయిపోయిన తర్వాత సీజ్ ఫైర్కి వెళ్ళిపోయారు. ద వార్ కుడ్ హ్యావ్ ఫార్ రీచింగ్ ఇంప్లికేషన్స్ ఫర్ ద రీజనల్ ఆర్డర్. ద వార్ కుడ్ హ్యావ్ అంటే ఉండే అవకాశాలు ఉంటాయి అని, బహుశా అనే మీనింగ్ వస్తుంది. ఫార్ రీచింగ్ అంటే మీనింగ్ ఎఫెక్టింగ్ ఏ వైడ్ రేంజింగ్ అని అర్థం. ఫార్ రీచింగ్ అంటే వైడ్ రేంజింగ్ ఇంప్లికేషన్స్ అంటే కాన్సిక్వెన్సెస్ ఫర్ ద రీజనల్ ఆర్డర్. ఆర్డర్ అనే పదం ఎప్పుడు చూసినా మీ మైండ్లోకి రావాల్సింది సెట్ ఆఫ్ రూల్స్, రెగ్యులేషన్స్, నార్మ్స్, వేటిని బేస్ చేసుకొని ప్రపంచం నడుస్తుందో దాన్నే మనం రీజనల్ ఆర్డర్ అంటాం. ఇప్పుడు వరల్డ్ ఆర్డర్ అంటే, ఇంటర్నేషనల్ ఆర్డర్ అంటే అర్థం ఏంటమ్మా, సెట్ ఆఫ్ నార్మ్స్ దట్ ఎవ్రీ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఫాలోస్. అందరూ ఫాలో అయ్యే రూల్స్, రెగ్యులేషన్స్, నార్మ్స్నే మనం ఆర్డర్ అంటాం. అలాగే ఆర్డర్ని ఇంకో కాంటెక్స్లో కూడా చెప్పొచ్చు. ఆర్డర్ అంటే ఇక్కడ మీనింగ్ పవర్ ఈక్వేషన్స్, అంటే ఏ దేశాలు ఏ పక్షాలు ఉన్నాయి, ఏ గ్రూపులు ఎవరు పాపులర్, ఎవరు లీడ్లో ఉన్నారు, ఎవరు వెనకున్నారు, ఎవరు డామినెంట్గా ఉన్నారు, ఇది కూడా మనం ఆర్డర్గా చెప్పొచ్చు. సో ఇట్లా మనకి పవర్ ఈక్వేషన్స్ అనే కాంటెక్స్లోనే యూజ్ చేస్తాము, లేదా సెట్ ఆఫ్ నార్మ్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనే కాంటెక్స్లోనే వాడతాం. సో ఇప్పుడు జరిగిన వార్ అనేది అక్కడ ఈక్వేషన్స్ని చేంజ్ చేస్తుంది అనే మీనింగ్. ఆ ఈక్వేషన్స్ పైన, నార్మ్స్ పైన ఫార్ రీచింగ్, వైడ్ రేంజింగ్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయని చెప్పి దీని ఉద్దేశం. ఇరాన్ హ్యాస్ రీఅసర్టెడ్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఎ కౌంటర్ బ్యాలెన్స్ టు ఇజ్రాయిల్ ఇన్ అన్ అదర్వైజ్ యూనిపోలార్ వెస్ట్ ఏషియా. సో ఈ కాంటెక్స్లో వీళ్ళు పవర్ ఈక్వేషన్స్ అనే కాంటెక్స్లో రాశారు. సో ఆర్డర్ని రెండు రకాలుగా చెప్పొచ్చు. చెప్పాను కదా మీకు, ఇంటర్నేషనల్ నార్మ్స్, ఫర్ ఎగ్జాంపుల్ యుఎన్ క్లాజ్ వినుంటారు కదా, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీస్. సో యుఎన్ క్లాజ్ ఏంటి, సముద్ర జలాన్ని ఎలా వాడుకోవాలి అని చెప్పే నార్మ్స్. ఓకే, లా ఆఫ్ సీస్, సముద్ర జలాన్ని ఎట్లా వాడుకోవాలి, ఎక్కడి నుంచి ఎక్కడ ఏంటి, ఎవరికి ఎంతవరకు అవకాశాలు ఉంటాయని చెప్పి ఎస్టాబ్లిష్ చేసే నార్మ్స్. సో ఇలా మొత్తం డిఫరెంట్ ఆస్పెక్ట్స్ విషయంలో ఉన్న నార్మ్స్ అన్నింటినీ కలిపి మనం ఇంటర్నేషనల్ ఆర్డర్ అంటాం. అది ఒక మీనింగ్. రెండో మీనింగ్ ఏం చెప్పాను, పవర్ ఈక్వేషన్స్. సో ఇప్పుడు ఈ యుద్ధం వల్ల ఏమైందంటే, ఇజ్రాయిల్ని ఎదుర్కొనే కెపాసిటీ ఉన్న కంట్రీ వెస్ట్ ఏషియాలో లేదు అని అంటారు. అందుకే యూనిపోలార్ వెస్ట్ ఏషియా అని రాశారు. యూనిపోలార్ అంటే అర్థం ఏంటమ్మా, ఇప్పుడు ఒకప్పుడు మనకి సోవియట్ యూనియన్ కుప్పకూలిపోయిన తర్వాత, సోవియట్ యూనియన్ కుప్పకూలక ముందు అమెరికా మరియు రష్యా ఒకదానికొకటి పోటీగా, అమెరికా యుఎస్ఎస్ఆర్ పోటీగా ఉండేవి. అప్పటి వరల్డ్ని బైపోలార్ వరల్డ్ అనేవారు. అంటే ప్రపంచంలో రెండు పవర్ఫుల్ కంట్రీస్ ఉన్నాయి, రెండు భిన్న ధృవాలు అనమాట, రెండు పవర్ఫుల్ కంట్రీస్ ఉండేవి. ఎప్పుడైతే సోవియట్ యూనియన్ కుప్పకూలిపోయిందో, యుఎస్ బికేమ్ ద అన్డిస్ప్యూటెడ్ లీడర్ ఆఫ్ ద వరల్డ్కి అన్డిస్ప్యూటెడ్ లీడర్గా, దానికి కనీసం ఫైట్ చేయడానికి, ఎదుర్కోవడానికి కూడా ఎవరు లేదన్నట్టుగా యుఎస్ అంత బలమైన కంట్రీగా మారిపోయింది. సో 1990s అంతా కూడా వరల్డ్ అనేది యూనిపోలార్ వరల్డ్, ఎందుకంటే ఒక కంట్రీయే డామినేట్ చేస్తుంది. ఇప్పుడు వచ్చేసరికి టుడే వి సే ద వరల్డ్ ఈజ్ ఎ మల్టీపోలార్ వరల్డ్. ఒక యుఎస్ కాదు, యుఎస్కి చైనా వచ్చింది, రష్యా ఆల్రెడీ ఉంది, రష్యా ఇంతకు ముందుగానే కొంచెం బలం పుంజుకుంది, ఇండియా పవర్ఫుల్ కంట్రీ అయింది, జర్మనీ, ఫ్రాన్స్, చాలా కంట్రీస్ పవర్ఫుల్ అయ్యాయి. సో కాబట్టి నౌ ఇట్ ఈస్ నాట్ ఏ బైపోలార్ వరల్డ్ ఆర్ ఏ యూనిపోలార్ వరల్డ్, ఇట్స్ ఏ మల్టీపోలార్ వరల్డ్. బట్ విత్ ఇన్ వెస్ట్ ఏషియాలో తీసుకుంటే అన్డిస్ప్యూటెడ్ లీడర్గా ఇప్పటివరకు ఇజ్రాయిలే ఉంది. సో ఇజ్రాయిల్కి అందరూ తలొగ్గే పరిస్థితి, ఎందుకంటే ఇజ్రాయిల్కి వెనకాల అమెరికా సపోర్ట్ ఉంది. ఇజ్రాయిల్ ఈజ్ టెక్నాలజికల్లీ సుపీరియర్. ఇజ్రాయిల్ ఎదుర్కొనే కెపాసిటీ ఉన్న దేశాలు లేవు అనుకునే టైంలో ఇరాన్ హ్యాస్ రీఅసర్టెడ్ ఇట్ సెల్ఫ్. ఇజ్రాయిల్కి నేను కౌంటర్ బ్యాలెన్స్ చేయగలుగుతాను, ఇజ్రాయిల్ని ఎదుర్కొనే ఒక శక్తిగా నేను ఉంటాను. ఐ మే నాట్ బి ఈక్వల్ టు ఇజ్రాయిల్, బట్ ఐ విల్ నాట్ క్యాపిచ్యులేట్. నేను లొంగిపోను, నేను తలొగ్గను, నేను ఫైట్ చేస్తానని చెప్పి ఇరాన్ తనను తాను నొక్కి మళ్ళీ తనను తాను రీఎస్టాబ్లిష్ చేసుకుంది అని చెప్పొచ్చు. సో Tehran is likely to rebuild its conventional arsenal, bolster relationships with Russia and China, and reset ties in the region. So Tehran is likely to rebuild అంటే మళ్ళీ బిల్డ్ చేసుకునే అవకాశం ఉంటుంది. దేని గురించి మాట్లాడుతున్నారు, కన్వెన్షనల్ ఆర్సెనల్ అంటే యుద్ధ సామగ్రి అన్నట్టు మీరు చెప్పొచ్చు. కన్వెన్షనల్ అంటే అర్థం ఏంటంటే, వార్ఫేర్లో మనకి కన్వెన్షనల్ వార్ఫేర్ అంటే ఏంటమ్మా, మనకి రెగ్యులర్ మిలిటరీ ఆర్మీ బేసెస్, డైరెక్ట్గా కాల్చుకోవడాలు, ఓకే, ఇదంతా కూడా కన్వెన్షనల్. ఇప్పుడు జరుగుతున్నవి సైబర్ వార్ఫేర్, అలాగే ఎయిర్ వార్ఫేర్, ఇంకేం జరుగుతుందేమో బయోలాజికల్ వార్ఫేర్, ఇవన్నీ అన్కన్వెన్షనల్ వార్ఫేర్. సో కన్వెన్షనల్ వార్ఫేర్
ఆర్సనల్ని ఇరాన్ ఈజ్ లైక్లీ టు రీబిల్డ్ అని చెప్తున్నారు. రష్యా చైనాతో తన రిలేషన్స్ని బోల్స్టర్ అంటే స్ట్రెంగ్ అని చేసుకునే అవకాశం ఉంది. అండ్ రీసెట్ టైస్ ఇన్ ద రీజన్, మిగిలిన దేశాలతో కూడా సంబంధాలని కొంచెం ఇంప్రూవ్ చేసుకొని టైస్ని రీసెట్ చేసే అవకాశం కూడా మనకి ఉంది అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది. ఆన్ ది టైస్ అంటే సంబంధాలు. ఆన్ ది అదర్ సైడ్, ఇజ్రాయిల్స్ ఓవర్ రిలయన్స్ ఆన్ ద యుఎస్ వాజ్ అగైన్ laid bare when faced with major conventional challenges. ఇంకోవైపు మీరు గమనిస్తే ఇజ్రాయెల్ సైడ్ చూస్తే ఇట్స్ ఓవర్ రిలయన్స్ ఆన్ యుఎస్. ఇజ్రాయిల్ అమెరికా మీద ఆధారపడకుండా మొత్తం తనంతట తాను చేయగలుగుతుందంటే చెయ్యలేదు అనే విషయం ఇంకొకసారి బయటపడింది. లే బేర్ అంటే అర్థం ఏంటంటే LAYBARE, లే బేర్ అంటే బయట పెట్టడం. బేర్ బాడీ అంటారు చూడండి, షర్ట్ అన్ని తీసేస్తే వచ్చేది బేర్ బాడీ, అలా అనమాట. అంటే విషయం బయటపడింది అన్నట్టు. సో ఇజ్రాయెల్ అమెరికా మీద ఎంతగా ఆధారపడుతుంది అనే విషయం మరొక్కసారి బయటపడింది వెన్ ఫేస్డ్ విత్ మేజర్ కన్వెన్షనల్ ఛాలెంజెస్. ఇప్పుడు కన్వెన్షనల్ ఛాలెంజ్ అంటే కన్వెన్షనల్ వార్ఫేర్ పరంగా తీసుకుంటే ఇజ్రాయెల్ అంత స్ట్రాంగ్గా లేదు అనే విషయం మరొకసారి బయటపడింది. అందుకే అమెరికా మీద ఆధారపడి బంకర్ బాంబ్స్, ఇలాంటి రెగ్యులర్ బంకర్ బాంబ్స్ కోసం అమెరికా మీద ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. When it launched the war లాంచ్ చేసినప్పుడు it knew that it would not be able to destroy Iran's nuclear facilities on its own. ఇరాన్ యొక్క న్యూక్లియర్ ఫెసిలిటీస్ని తనంతట తానే కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయలేదు అనే విషయం ఇజ్రాయెల్కి తెలుసు. తనంతట తానే ఒంటరిగా ఇరాన్ యొక్క న్యూక్లియర్ ఫెసిలిటీస్ని నేను నాశనం చేయలేను అనే విషయం వాళ్ళకి ఎవరికి తెలుసమ్మా? ఇజ్రాయెల్కి తెలుసు. The US, which was participating in the defense of Israel by intercepting Iranian projectiles, joined in giving Tel Aviv an exit strategy. సో యుఎస్ మొదటి నుంచి ఇజ్రాయెల్ డిఫెన్స్లో పార్టిసిపేట్ చేస్తుంది. ఇరాన్ నుంచి వస్తున్న మిసైల్స్ని, ప్రొజెక్టైల్స్ అంటే గాల్లో ఎగురుకుంటూ వచ్చిన మిసైల్స్ని, ఇంటర్సెప్ట్ అంటే మనం కిందకి రాకుండా దారిలోనే ఆపేయడం. దాంట్లో యుఎస్ వాజ్ పార్టిసిపేటింగ్. చివరికి అది కూడా జాయిన్ అయ్యి, టెల్ అవీవ్ అంటే ఇరాన్, మనకి ఇజ్రాయెల్ యొక్క అఫీషియల్ రాజధాని, అంటే ఆఫీసెస్ అన్నీ ఉండే ప్లేస్ టెల్ అవీవ్ అనమాట. సో అందుకే ఇజ్రాయెల్కి టెల్ అవీవ్ అంటారు. అండ్ ఎగ్జిట్ స్ట్రాటజీ, ఈ వార్ నుంచి బయటపడే ఒక అవకాశాన్ని యుఎస్ కల్పించింది. బట్ the US, which has burnt its fingers in Afghanistan, Iraq and Libya, did not want to get entangled in another forever war. ఆల్రెడీ అమెరికా వేరే వాళ్ళ విషయాల్లో తలదూర్చి వేలు పెట్టి చేతులు కాల్చుకోవడం అనేది ఎనఫ్ టైమ్స్ జరిగింది. ఆఫ్ఘనిస్తాన్లో దూరింది, చాలా కాలం పాటు తాలిబాన్ ఎలిమినేట్ చేస్తామని గెంతింది, ఏమీ చేయలేకపోయింది. కొన్ని సంవత్సరాలు, 20 సంవత్సరాల పాటు కూర్చొని డబ్బులు, మనుషులు, ప్రాణాలు, రిసోర్సెస్ అన్నింటినీ కోల్పోయి చివరికి ఆఫ్ఘనిస్తాన్ని తాలిబాన్కి మళ్ళీ వాళ్ళ చేతిలో పెట్టేసి వెళ్ళిపోయింది. అలాగే ఇరాక్, లిబియా, అలా చాలా కంట్రీస్ యొక్క వార్స్లో అమెరికా పార్టిసిపేట్ చేసి చేతులు కాల్చుకోవడం జరిగింది. నౌ ఇట్ డిడ్ నాట్ వాంట్ టు గెట్ ఎంటాంగిల్డ్ ఇన్ అనదర్ ఫర్ ఎవర్ వార్. ఇంకొక ఫర్ ఎవర్ వార్లో తలదూర్చి ఇరుక్కుపోవడం. ఎంటాంగిల్ అంటే ఏంటమ్మా? చిక్కుకుపోవడం, ఇరుక్కుపోవడం అంటాం. సో ఇరుక్కుపోవాలని అమెరికా అనుకోలేదు. దిస్ లెఫ్ట్ మిస్టర్ నెతన్యాహు విత్ నో అదర్ ఆప్షన్ బట్ టు యాక్సెప్ట్ ఎ సీజ్ ఫైర్ విత్ ద రెజీమ్ హీ వాంటెడ్ టు ఓవర్త్రో. సో ఇజ్రాయెల్తో పాటు అమెరికా కంప్లీట్గా ఫైట్ చేస్తుందని చెప్పి నెతన్యాహు అనుకున్నాడు. కానీ యుఎస్కి అలాంటి ఉద్దేశం లేదు. ఇజ్రాయెల్తో పాటు యుఎస్ ఫైట్ చేసే ఉద్దేశం లేదు వాళ్ళకి. సో అందుకనే చివరికి నేను ఒక్కడనే చేయలేనని చెప్పి ఇజ్రాయెల్కి అర్థమయ్యి సీజ్ ఫైర్కి యాక్సెప్ట్ చేసే పరిస్థితి వచ్చింది. సో ఓవర్త్రో అంటే పడగొట్టడం, రెజీమ్ అంటే ప్రభుత్వం. సో ఏ ప్రభుత్వాన్ని అయితే పడగొడదామని చెప్పి ఆయన అనుకున్నాడో అదే ప్రభుత్వంతో సీజ్ ఫైర్కి ఏకీభవించాల్సిన పరిస్థితి ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహుకి వచ్చింది. ఎందుకంటే యుఎస్ ఫర్ ఎవర్ ఈ వార్లో పార్టిసిపేట్ చేయదు అని తెలిసింది కాబట్టి. యుఎస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అసెస్ దట్ ఇరానియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ హ్యాస్ బీన్ సెట్ బ్యాక్ బై ఓన్లీ ఎ ఫ్యూ మంత్స్. అమెరికా యొక్క ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అసెస్ అంటే ఎగ్జామిన్, అవి ఏం చేస్తున్నాయంటే ఇరానియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనేది కొన్ని సంవత్సరాల పాటు వెనక్కి వెళ్ళిందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. కానీ కొన్ని నెలల పాటు మాత్రమే వెనక్కి వెళ్ళిందని చెప్పేసి యుఎస్ ఏజెన్సీస్ అంటే కొన్ని నెలల్లోనే మళ్ళీ ఇరాన్ తన ప్రోగ్రామ్ అంతటిని రెస్టోర్ చేసేస్తుందని చెప్పేసి దీని అర్థం. ఇన్ ఎఫెక్ట్ the war failed to deliver its objective and has brought the situation full circle. చివరికి ఈ యుద్ధం తన ఆబ్జెక్టివ్ని ఫుల్ఫిల్ చేసిందా? రెజీమ్ చేంజ్ జరిగిందా? ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ నాశనం చేయగలిగిందా? ఏమీ చేయలేకపోయింది. అండ్ బ్రాట్ ద సిచ్యువేషన్ టు ఫుల్ సర్కిల్. టు బ్రింగ్ సంథింగ్ టు ఫుల్ సర్కిల్ అంటే ఇక్కడ స్టార్ట్ అయింది, మళ్ళీ అక్కడికే వచ్చింది. అదే కదా ఫుల్ సర్కిల్. ఎక్కడ స్టార్ట్ అయ్యావో అక్కడికే ఇలా మొదలుపెట్టి మళ్ళీ అక్కడికి వచ్చాడు. మనకి అత్తారింటికి దారి సినిమాలో భాస్కర్ పరిస్థితి కదా, నువ్వు ఎక్కడ మొదలెట్టావు అక్కడికే వస్తానైనా అంటాడు కదా పవన్ కళ్యాణ్, అలా అనమాట. సో చివరికి అలా అనమాట, ఎక్కడ మొదలెట్టిందో సిచ్యువేషన్ అక్కడికే వచ్చింది అని అర్థం. ద అర్జెంట్ నీడ్ ఫర్ ఏ డిప్లొమాటిక్ సొల్యూషన్. సో మళ్ళీ డిప్లొమాటిక్ సొల్యూషన్తోనే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. మిలిటరీ సొల్యూషన్ కోసం ట్రై చేశారు కానీ పని అవ్వదు. మళ్ళీ చర్చల ద్వారానే సొల్యూషన్ దొరుకుతుందనే విషయం ఇంకోసారి రీఎస్టాబ్లిష్ అయింది. ఫర్ డిప్లొమసీ టు సక్సీడ్, డిప్లొమసీ
సక్సెస్ సాధించాలి అంటే యుఎస్ మస్ట్ ఎంగేజ్ ఇన్ సీరియస్ టాక్స్ విత్ క్రెడిబుల్ ప్రామిసెస్ ఆఫ్ ఎకనామిక్ బెనిఫిట్స్ ఫర్ ఇరాన్ ఇన్ రిటర్న్ ఫర్ యాక్సెప్టింగ్ లాంగ్ టర్మ్ వెరిఫైయబుల్ లిమిట్స్ ఆన్ ఇట్స్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. సో డిప్లొమసీ విజయం సాధించాలంటే, దౌత్యం అనేది సక్సెస్ సాధించాలంటే యుఎస్ మస్ట్ ఎంగేజ్ ఇన్ సీరియస్ టాక్స్ విత్ క్రెడిబుల్ ప్రామిసెస్. క్రెడిబుల్ అంటే నమ్మదగిన, ప్రామిసెస్ ఆఫ్ ఎకనామిక్ బెనిఫిట్స్ ఫర్ ఇరాన్, ఇరాన్కి ఎకనామిక్ బెనిఫిట్స్ వస్తాయి అని క్రెడిబుల్గా నమ్మదగిన ప్రామిసెస్ చేయాలి. ఇన్ రిటర్న్ ఫర్ యాక్సెప్టింగ్ లాంగ్ టర్మ్ వెరిఫైయబుల్ లిమిట్స్ ఆన్ ఇట్స్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. ఇరాన్ యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్ పైన లాంగ్ టర్మ్ వెరిఫైయబుల్ లిమిట్స్ పెట్టడానికి వాళ్ళు ఒప్పుకుంటే దానికి తగ్గట్టు అమెరికా కూడా ఇరాన్ మీద విధిస్తున్న ఆంక్షల్ని తొలగిస్తానని చెప్పేసి వాళ్ళకి నమ్మకం కలిగేలాగా క్రెడిబుల్ ప్రామిసెస్ అనేవి చేయాలి. అట్లా చేస్తేనే ఈ డిప్లొమసీ అనేది సక్సీడ్ అవుతుంది. సెకండ్, వాషింగ్టన్ మస్ట్ రీన్ ఇన్ ఇజ్రాయెల్ని కంట్రోల్ చేయాలి. ఎందుకంటే యూఎస్ చెప్తే ఇజ్రాయెల్ ఆగుతుంది, సో ఇజ్రాయెల్ని కంట్రోల్ చేయాలి. యాజ్ లాంగ్ యాజ్ ఇట్స్ క్లోజెస్ట్ అలై కంటిన్యూస్ టు బాంబ్ ఇట్స్ ఎనిమీస్ విత్ ఇంప్యూనిటీ. ఇంప్యూనిటీ అంటే అర్థం ఏంటమ్మా, నేనేం చేసినా చెల్లుతుంది. ఇంప్యూనిటీ అంటే ఫ్రీడమ్ ఫ్రమ్ పనిష్మెంట్, అంటే నువ్వు తప్పు చేసినా సరే నీకు పనిష్మెంట్ లేకుండా ఉండే పరిస్థితిని ఇంప్యూనిటీ అంటాం. సో ఇజ్రాయెల్ నేనేం చేసినా చెల్లుతుందనే ఉద్దేశంతో, తప్పు చేసినా నన్ను ఎవడు అడిగేవాడు లేడు అనే ఉద్దేశంతో ఇట్లాగే తన ఎనిమీస్ని పైన బాంబులు వేసుకుంటూ వెళ్ళిపోతే ఆర్డర్ అండ్ స్టెబిలిటీ విల్ రిమైన్ అవుట్ ఆఫ్ రీచ్ ఫర్ వెస్ట్ ఏషియా. వెస్ట్ ఏషియాలో స్టెబిలిటీ మరియు ఆర్డర్ ఎప్పటికీ రావు. కాబట్టి అమెరికా ఇజ్రాయెల్ని కంట్రోల్ చేసి వెస్ట్ ఏషియాలో స్టెబిలిటీకి పునాది వెయ్యాలి అని చెప్పి ఫైనల్గా ఆర్టికల్ కంక్లూడ్ చేస్తుంది. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ ఆర్టికల్. ఇస్ దట్ క్లియర్ ఎవ్రీవన్? ఒక్కసారి అందరూ లైక్ చేయండి అమ్మా. చూస్తున్న వాళ్ళు 33 మెంబర్స్ పైగా చూస్తున్నారు లైవ్లో, బట్ లైక్ చేసింది మాత్రం తక్కువ మంది, 5 మాత్రమే చేశారు. ఐ వాంట్ ఎవ్రీబడి, ఇఫ్ యూ హ్యావ్ రియలీ లైక్డ్ ఇట్, నచ్చితేనే, నచ్చకపోతే వద్దు, లైక్ ఇట్. సో టోన్ ఆఫ్ ద ఆథర్ చూడండి అమ్మా. ఈ ఆర్టికల్లో ఆథర్ యొక్క టోన్ ఏంటి? ఈజ్ ఇట్ ఆప్టిమిస్టిక్ అండ్ సెలబ్రేటరీ? దిస్ ఈజ్ డెఫినెట్లీ నాట్ ఆప్టిమిస్టిక్. ఈజ్ ఇట్ హ్యూమరస్? నో. ఈజ్ ఇట్ న్యూట్రల్ అండ్ డిస్క్రిప్టివ్? ఇట్ ఈస్ మోర్ ఆఫ్ క్రిటికల్ అండ్ రియలిస్ట్. దిస్ ఈజ్ మోర్ ఆఫ్ క్రిటికల్, కొంచెం ఇజ్రాయెల్ని వాళ్ళని క్రిటిసైజ్ చేస్తూ రియలిస్టిక్గా చెప్తోంది, మీరు అనుకున్నంత నిజాలు ఏమి లేవని చెప్తోంది. సో ఆన్సర్ క్రిటికల్ అండ్ రియలిస్ట్. నౌ ఐ వాంట్ యూ టు ట్రై ఆన్సరింగ్ దిస్ క్వశ్చన్. మెయిన్ ఐడియా ఆఫ్ ద ఆర్టికల్ చెప్పండి. ఎస్, ఆన్సర్ ఈజ్ సి. వెరీ గుడ్, అందరూ కరెక్ట్గా ఆన్సర్ చేశారు. ఏ డిప్లొమాటిక్ సొల్యూషన్ ఈజ్ ఎసెన్షియల్ అండ్ ఇజ్రాయిల్ మస్ట్ బి రిస్ట్రైన్డ్ ఫర్ లాస్టింగ్ పీస్. లాస్టింగ్ అంటే కలకాలం నిలబడే పీస్ కావాలి అంటే వెస్ట్ ఏషియాలో ఇజ్రాయిల్ మనం కంట్రోల్ చేయాలి. ఓకే, డిప్లొమాటిక్ సొల్యూషన్ అనేది అవసరం అని చెప్పి అంటుంది. వెరీ గుడ్. ట్రై దిస్ క్వశ్చన్ ఇన్ఫరెన్స్. ఇంకా చాలామంది లైక్ చేయలేదమ్మా. ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ కంటిన్యూ. ద వార్ హ్యాస్ పర్మనెంట్లీ డిస్ట్రాయిడ్ ఇరాన్స్ న్యూక్లియర్ క్యాపబిలిటీస్. అవునా? వాళ్ళు చెప్తున్నారు అది పర్మనెంట్ డిస్ట్రక్షన్ కాదు, టెంపరీ డిస్ట్రక్షన్ మాత్రమే. ఇజ్రాయెల్ నో లాంగర్ రిలైస్ ఆన్ యూఎస్ సపోర్ట్. లేదు, ఇప్పటికీ కూడా యూఎస్ సపోర్ట్ మీద ఆధారపడుతుంది. మిలిటరీ యాక్షన్స్ అలోన్ కెనాట్ బ్రింగ్ లాస్టింగ్ పీస్. ఎస్, ఓన్లీ మిలిటరీ యాక్షన్స్తోనే మనం పీస్ తీసుకురాలేరు.
అప్పా ఎలా చెప్తారమ్మా మీరు, యూఎస్ సపోర్ట్ మీద ఆధారపడదా? ఎందుకు ఆధారపడట్లేదు? ఇప్పటికీ కూడా ఆధారపడుతుంది యూఎస్ పైన. అదే ఆర్టికల్ చెప్తుంది. ఆర్టికల్ చెప్తున్న పాయింట్ అది, అమెరికా సపోర్ట్ లేకుండా ఇజ్రాయెల్ ఏమీ చేయలేకపోతుంది అని. అమెరికా సపోర్ట్ ఇప్పటికీ అమెరికా మీద ఆధారపడితే తప్పితే చేయలేకపోతుంది. కాబట్టే అమెరికా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వార్లో పార్టిసిపేట్ చేయదని అర్థం చేసుకున్నాక సీజ్ ఫైర్కి యాక్సెప్ట్ చేసిందని మనం మాట్లాడుకున్నాం. సో ఓన్లీ మిలిటరీ యాక్షన్స్తోనే మనం లాస్టింగ్ పీస్ సాధించగలుగుతామా అంటే సాధించలేము అని దీని ద్వారా మనకు తెలుస్తుంది. సో ఆన్సర్ దిస్. దౌత్యపరమైన డిప్లొమాటిక్ ఎఫర్ట్స్ ఉంటే కానీ మనకి ఫుల్ పీస్ అనేది రాదు. అలాగే అజంప్షన్, ఇరాన్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎక్స్పాండింగ్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్. అలా ఏం లేదే. ఇజ్రాయిల్ విల్ స్టాప్ ఇఫ్ లెఫ్ట్ అన్చెక్డ్. అలా ఇజ్రాయిల్ని కంట్రోల్ చేయకుండా వదిలేస్తే మిలిటరీ క్యాంపెయిన్స్ ఆపేస్తుందా? ఆపదు. యూఎస్ హ్యాస్ ది ఇన్ఫ్లుయెన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ టు రిస్ట్రైన్. ఎస్, ఇజ్రాయిల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఎబిలిటీ ఉంది. అలాగే కంట్రోల్ చేసే ఎబిలిటీ కూడా, ఇన్ఫ్లుయెన్స్ కూడా అమెరికాకి ఉంది. కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది అని అర్థం. కరెక్టే కదా మరి. అందుకనే యూఎస్ మస్ట్ ట్రైన్ ఇన్ ఇజ్రాయెల్ ఎందుకు అంటారు? అమెరికా కంట్రోల్ చేయాలి ఎందుకు చెప్తారు? అమెరికాకి ఆ బాధ్యత ఉంది అని ఆథర్ ఎజ్యూమ్ చేసుకుంటున్నాడు కాబట్టే చెప్తున్నాడు. ఇప్పుడు మీ పిల్లల్ని నువ్వు కంట్రోల్ చేయాలి అని అన్నావు అనుకోండి, ఎందుకు అంటాం? సో పిల్లల్ని కంట్రోల్ చేసే బాధ్యత తండ్రికి ఉంటుంది కాబట్టి. ఆ రకంగా బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వేకి ఆఫ్లైన్, ఆన్లైన్ అన్ని కోర్సెస్ ఉన్నాయి. సో ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా వీ హ్యావ్ కోర్సెస్ ఫర్ దట్. దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్ అండ్ బై.